దేవుని నామమున ఇక్కడ కూడి వచ్చిన వారందరికీ నా వందనములు. నేను చెప్పబోయే మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన చివరి మాట, 7వ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున తండ్రి, వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు. ఈ దినమందు నీవు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు యేసయ్య. మీ వాక్శక్తితో నన్ను నింపి నా నోటిని నీ బూరగా వాడుకొనమని, నన్ను మీ బలిష్టమైన హస్తములకు మాత్రం అప్పచెప్పుకుంటూ నీ సిలువ చాటు నన్ను మరుగు చేయమని యేసయ్య సర్వశక్తిల నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త. ఆయన సృజించిన సర్వ మానవాళి సాతాను వలలో చిక్కుకొని నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారి అయి పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చారు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినట్లు, నశించు దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. మన యేసయ్య మనల్ని ఎంత ప్రేమించాడు! ఆయన ప్రేమ ఎంత గొప్పది అండి. ఆయన చూపిన ప్రేమ మన మానవ జ్ఞానముతో అయితే అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. పాపులమైన మనలను ఈయన ప్రేమించి మన పాపములను తనపై వేసుకొని ఆ ఘోరాతి ఘోరమైన కల్వరి సిలువలో మన కొరకు ఎన్నో బాధలు, ఇబ్బందులు, హేళనలు పడ్డాడు. మనము మన మనసుతో చేసిన పాపములకు ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. అలాగే మన చేతులకు, మన పాదములతో మనం చేసిన పాపములకు ఆయన తన చేతులకు పాదములకు రెక్కలు కొట్టించుకున్నాడు. అలాగే మనం హృదయంతో చేసే పాపములకు ఆయన బల్లెప్పబోటును భరించాడు. మన శరీరంతో చేసే సమస్త పాపము నిమిత్తము మన ప్రభువు తన శరీరంపై ఎన్నో కొరడాల దెబ్బలను భరించాడు. మన పాపమును మోసుకొని వెళుతున్న దేవుని గొర్రెపిల్ల అయిన మన యేసు మన కొరకు పంచగాయాలను పొందినవాడై ఉన్నాడు. ఆ ఘోర కల్వరి శిలువలో అతి శ్రేష్టమైన 7 మాటలు ఆయన పలికాడు. ఆయన శిలువ మరణానికి అది ఏదో అప్పటికప్పుడు నిర్ణయించింది అయితే కాదు. అది ప్రవచనము యొక్క నెరవేర్పు కొరకే ఆయన శరీరధారి అయి భూమి మీదకి వచ్చి మన పాపంలో ఆయన మీద వేసుకొని ఆ శిలువ మరణానికి ఆయన గురి అయ్యాడండి. మనము ఇప్పుడు ఆ ప్రవచన వాక్కును చూసుకున్నట్లయితే దావీదు రాసిన కీర్తనలు 31వ అధ్యాయము 5వ చరణము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించు వాడవు నీవే. ప్రభు అయిన యేసు శిలువపై చనిపోయే సమయంలో ఈ ప్రవచనములోని మొదటి భాగాన్ని పలికాడండి. అప్పటి నుంచి ఎంతోమంది దేవుని ప్రజలు తమకు మరణం ఎదురైనప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే తనకు కలిగిన ప్రవచన వాక్కును నెరవేర్చాలని, అదేవిధంగా వాళ్ళందరూ కూడా మరణాన్ని ఎదుర్కొని పోరాడి ఈ విధంగానే పలికారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తన తండ్రి అప్పగించిన చిత్తమునకు ఆయన లోబడి తన ఆత్మను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించారు. మనం కూడా అలాగే మన జీవమును, మన శాశ్వత భవిష్యత్తును ఆయన చేతికి అప్పగించడం జ్ఞానయుక్తమైన పనిగా ఎంచబడుతుంది. యేసుక్రీస్తు వారు తన తండ్రి ద్వారా పొందిన ఆజ్ఞ. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. నేను దానిని మరలా తీసుకొన్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. మనం ఈ వచనంలో చూసుకున్నట్లయితే యేసు ప్రభువారు తన ప్రాణమును పెట్టుచున్నాడు. ఆ గొప్ప త్యాగానికి చేయడం గురించి చెప్పుచున్నాడు. ఆయన గొర్రెల కోసం చేసిన గొప్ప ప్రాణ త్యాగం శిలువ మరణం అండి.
ఇంత గొప్ప త్యాగానికి మన కోసం చేసిన మన యేసు ప్రభువు చేసిన దానికి తన తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నాడు, అలాగే తన కుమారుణ్ణి ఘనపరుస్తున్నాడు కూడా. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. ఈ వచనంలో మనం చూసుకున్నట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రి ద్వారా పొందిన ఆజ్ఞ అండి ఇది. ఆయన ప్రాణంను ఎవరు తీయలేరు. ఆయన శరీరానికి మాత్రమే వాళ్ళు గాయపరిచారు, కానీ ఆయన ఆత్మను వారు ఏమీ చేయలేకపోయారు. తన తండ్రి యేసుకి ఇచ్చిన అధికారం ఇది. తండ్రి తన కుమారునికి అప్పగించిన బాధ్యతను ఆయన పూర్తి చేశాడు. అలాగే మనము కూడా మన జీవమును ఆత్మను ఆయన చేతికి అప్పగించాలి. యేసు ప్రభు పలికిన 7 మాటలు చక్కగా విన్నాం. ఇక మనము క్రీస్తు వలె జీవించడానికి తీర్మానం తీసుకుందామండి. ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు సంతోషం కలిగిద్దాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన సజీవుడు. ఆయన ముందు మరణము ఆయన్ని ఏమి చేయలేదు. ఆయన మరణాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. మన దేవుడు చెప్పినట్లే, ప్రవచన వాక్కులో చెప్పినట్లే ఆయన తిరిగి 3వ దినమున సజీవంగా లేచి అనేకులకు కనపడారు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.